తప్పవు ఈ వేళ. అంతా ఒక్కటై నడిచే బాటలో life is beautiful, life is beautiful. ఒకటే గొంతుగా పలికే పాటలో life is beautiful, life is beautiful. లేత లేత చిగురు లాంటి ఆశ ఆశయంగా మారుతుంది నేడు. కమ్మగాలి తీసుకున్న శ్వాస కొత్త పాట పాడుతుంది చూడు. Put your hands in the air and clap your hands. 1, 2, 3. చిందులతో కథ మొదలైన చింతలను మలుపులలోన చేయి విడువని చెలిమంటే మాదేరా 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 మాదేరా. పంతములు విడదీస్తున్నా బంధములు పెనవేస్తుంటే ప్రేమ బలపడుతుందంతే. నిన్నైనా నేడైనా రేపైనా ఎప్పుడైనా రెమ్మలతో నింగిని తాకిన నేలనే వదలము వేళ్ళు. తెలుసుకోమన్నది ఈ అల్లరి 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 జీవితం. Life is beautiful, life is beautiful, life is beautiful. కాలం మలుపులో తుంటరి వయసులో స్నేహం వెలుగులో life is beautiful. కాలం మలుపులో తుంటరి వయసులో స్నేహం వెలుగులో life is beautiful. ప్రేమల నీడలో తుండే ఊహలో అందరి కన్నులో life is beautiful, 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 life is beautiful. గారు నన్ను అడ్మిషించినటువంటి మహానుభావుడు. చాలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అవన్నీ పంచుకోవాలంటే 2-3 రోజులు అయిపోతాయి. ఈ పూటకి ఏం చేశాను. Thank you sir, very nice topic sir. వేదికను అలంకరించిన మన గురువులకి పాదాభివందనాలు మరియు నాతోటి స్నేహితురాళ్ళకి అందరికీ నమస్కారాలు, శుభాభినందనాలు. ఈ మీటింగ్ కండక్ట్ చేయాలని దాదాపు 5 సంవత్సరాలుగా పోరాడాము. అది ఏదో ఒక సందర్భంలో పోస్ట్పోన్ అవుతా వచ్చింది. మధ్యలో కరోనా రావడము, 2 ఏళ్ళు కరోనా కలవకపోవడము, మళ్ళీ ఈ విధంగా మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ మా ఏంటంటే ఆ రోజుల్లో 5 సెక్షన్లు ఉన్నాయి. 10th క్లాస్లో 5 సెక్షన్ల వల్ల 300 మంది విద్యార్థులు చదువుకున్నారు. అప్పుడు ఈ 300 మందిని గ్యాదర్ చేయాలనే ఉద్దేశంతో కాలాతీతమైంది. ఇంకా ఈ ఇదే కాలం పొడిగిస్తా పోతామంటే నెక్స్ట్ రేపు ఎవరుపోతారనే ఉద్దేశంతో ఇప్పుడు కండక్ట్ చేయడం జరిగినది. మొట్టమొదటిగా చెప్పడం, నా పేరు సయ్యద్ జియావుద్దీన్, 10th year section, 1982 బ్యాచ్. ఇంకా నా ఫేవరెట్
అందరినీ దేవుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సమావేశాన్ని విజయవంతంగా నడిపినందుకు నా ఫ్రెండ్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అసలు ఆలోచన పుట్టడమే. నేను కృష్ణారెడ్డి గారని జూనియర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళ అబ్బాయిలు సార్. అమర్నారాయణ రెడ్డి నా పేరు. నాకు ఇద్దరు కూతుర్లు. పెద్ద అమ్మాయి ఎంబీబీఎస్ కర్నూలు అయిపోయింది. రెండో అమ్మాయి జేఎన్టీయు అనంతపురం కెమికల్ ఇంజనీరింగ్ అయిపోయింది. సార్ ఇద్దరికి ఒక ఇది ఏమంటే ఈ స్కూల్లో నేను ఎన్సీసీలో ఉన్నాను సార్. ఈ స్కూల్లో శ్రీనివాస్ సార్ గారు ఇచ్చేసుకున్నారు. ఆ ఎన్సీసీ వల్ల నాకు డిప్లొమాలో సీట్ వచ్చింది. ఆ డిప్లొమాలో సీట్ వచ్చి నేను అది చదవడం వల్ల నేను ఎంజిఎం హై స్కూల్ అని మున్సిపల్ హై స్కూల్ హిందూపూర్లో జాబ్ వచ్చింది. నేను అదే దృష్టిలో పెట్టుకొని నా బిడ్డలు ఇద్దరిని కూడా ఎన్సీసీలో చేర్పించిన. వాళ్ళు సి సర్టిఫికేట్ వరకు పోయినారు. పెద్దమ్మాయి అయితే ఢిల్లీకి పోయింది. ఢిల్లీ సర్టిఫికేట్ వల్లే ఎంబీబీఎస్ కర్నూలులో సీట్ వచ్చింది. 3.5 లక్షల ర్యాంక్ వచ్చినా కూడా మనకు కేవలము ఎన్సీసీ వల్లే మా అమ్మాయికి కర్నూలులో సీట్ వచ్చింది సార్. సో ఈ స్కూల్ నాకు చదువు ఇచ్చింది, అదేవిధంగా మంచి ప్రోగ్రెస్ కూడా ఇచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన స్నేహితుల్లో ముఖ్యంగా 5 మంది. ఫస్ట్ జియావుద్దీన్, 2 బాబులాలు, 3 గిరిధరు, 4 వచ్చి గీత. వీళ్ళందరూ సహకారంతో ఇంతమంది మనం ఈరోజు కూర్చొని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నామంటే వాళ్ళందరికీ ఒకసారి మనం చప్పట్లు కొట్టాలి. దయచేసి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఈ కార్యక్రమం ఇంత మంచిగా జరుగుతుంది అంటే వీళ్ళ ద్వారానే. కాబట్టి ఇవన్నీ శుభ్రంగా జరిపి అందరూ శుభంగా ఉండాలని కోరుకుంటూ మీ పేరు సార్? కేజీ శ్రీనివాసులు. సో సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇదే జెడ్పీ హై స్కూల్లో ఇంటర్మీడియట్ కూడా ప్రారంభిస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. సో ముత్యాల హారతులు అట్లాగే శాలవతో మామూలు అందరూ శాలవతో సత్కరించాలి. వారికి కూడా మంచి మొమెంట్ అందిస్తున్నారు. జెడ్పీ హై స్కూల్ మదనపల్లి ఎస్ఎస్సి 1981 బ్యాచ్. నా పేరు రాము. 10th A సెక్షన్లో చదువుకున్నాను. నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి వచ్చేసి ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంకో అబ్బాయి చదువుతున్నాను ఇంజనీరింగ్. 10th లో ఉన్నప్పుడు సంపాదిస్తారు. బాగా మనం ఎంకరేజ్ చేస్తారు. ఆ చదువు కన్సల్ట్ వస్తుంది. అది ఇప్పుడు చెన్నైలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. నేను వేదిక అలంకరించినటువంటి యొక్క వాటి ఉపాధ్యాయులందరికీ నేను నాకు హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. ముఖ్యంగా మా క్లాస్ ఏ సెక్షన్ యొక్క మాస్టర్ గారు ఏంటంటే సుబ్బారెడ్డి గారికి ప్రత్యేకంగా మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. ఈ యొక్క అవకాశించినటువంటి మన ఎడ్యుకేషన్ యొక్క రంగాన్ని నిర్మించి ఈ యొక్క ప్రోగ్రామ్కి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క నా సహోదరులందరికీ వందనాలు. నాకు 2 కుమార్తెలు. ఒక అమ్మాయి డాక్టరు, ఎంబీఎస్ చేసి స్పెషల్ ఓసల్ సర్జన్. నా 2వ కుమార్తె వచ్చి ఎంటెక్ ఇంటీరియర్ డిజైనర్. ఎక్సలెంట్. నా పేరు జయప్రసాద్. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఎంఎస్ చేస్తాను, చిన్న అమ్మాయి నేను చెన్నైలో ఇంజనీరింగ్ సర్వీస్గా పనిచేస్తున్నాను. సూపర్ సార్. చెన్నైలో కంపెనీ రన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అబ్బాయి. అమ్మాయి వచ్చేసి బీటెక్ చేసింది, అబ్బాయి వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్, టెక్ మహేంద్ర. ఎక్సలెంట్ సార్. నెక్స్ట్ గెట్ యువర్ క్లాప్స్ అండి ప్లీజ్. వన్స్ అగైన్ క్లాప్ అవ్వాలి. నా పేరు కృష్ణారెడ్డి. నేను 10th A సెక్షన్లో నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి టీచర్, అబ్బాయి ఎంబీఏ కంప్లీట్
సీసెక్షన్ నాకు అమ్మాయి అబ్బాయి అమ్మాయి ఎంటెక్ సాఫ్ట్వేర్ అబ్బాయి వెళ్తున్నారు. ఎక్సలెంట్ సార్. నెక్స్ట్ నా పేరు అంటే వెంకటేశ్వర. పాప వచ్చి వీడియో చేస్తుంది, పాప వచ్చి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చేస్తుంది. సూపర్ సార్. నెక్స్ట్ నా పేరు హుసేన్ సార్. 10th క్లాస్ బి సెక్షన్. నాకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు. ఒక అబ్బాయి ఎంబీఏ చేశాడు, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. ఒక అమ్మాయి పెళ్లి చేశాడు, మనవరాలు. ఒక అమ్మాయి డిగ్రీ చేసింది, ఇంకో అబ్బాయి 10th క్లాస్. సూపర్ సార్. సార్ అందరూ కూర్చోవాలి సార్. నా పేరు భద్రయ్య. 10th C ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను నిమ్మపల్లి హై స్కూల్లో. నాకు ఇద్దరు పిల్లలు. బాబు ఏబీసీ కంప్లీట్ చేశాడు, పాప బిఎస్సి కార్డియాక్ టెక్నాలజీ చేసింది బెంగళూరులో. కుప్పం పిఎస్లో జాబ్ చేసింది. ఇంకో విషయం ఏమంటే పైన ఉన్నటువంటి సురేందర్ రెడ్డి తెలుగు పండిట్ మాతో పాటు సిటిఎంలో నేను తాతో పాటు పనిచేస్తాను ఒక కొలీగ్లా. థ్యాంక్స్ సార్ సురేందర్ రెడ్డి సార్. అందరికీ అవకాశం అందరికీ అదృష్టం. నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా గురువులు 16 ఉన్నాను. నా సహచరులు కలుగుతున్నాను. నా పేరు భాస్కర్ నాయుడు. 10th B సెక్షన్. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి సాఫ్ట్వేర్, అబ్బాయి ప్రజెంట్ ఇంజనీరింగ్ చేస్తాను. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. వేదిక ఆలోచించిన గురువులు మా సుబ్బారెడ్డి సార్ మా రోజుల్లో చెప్పిన తెలుగు గ్రామర్లు ఇవన్నీ మాకు నేర్పించిన ఇతరులు నేర్పారు కూడా. ఈరోజు కూడా సార్ అంటే మాకు ఇతరులు కూడా ఇప్పుడు కూడా కనపడుతున్నారు. సార్ సవరణ రెడ్డి సార్ చెప్పండి సార్. సవరణ రెడ్డి సార్ మాటలు తర్వాత చెప్తా. 5 నిమిషాలు కాదు, 5 నిమిషాలు కాదు సార్. మరి యాక్చువల్ ఏమంటే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసేదానికి 5 మంది 4 సంవత్సరాలు ఎంత కష్టపడినారంటే షోలే సినిమా తీసేదానికి కూడా కష్టపడినాడు. మా రమేష్ అందరికీ ఎక్కువ కష్టపడ్డారు. మన గీతా కానీ, నెక్స్ట్ వచ్చి జియా ఉద్యోగం, నెక్స్ట్ వచ్చి ఈయన మన శ్రీకాంత్ బాబు గారు, నెక్స్ట్ ఈయన ఆఫీసర్ సార్ నిరంజన్, వీళ్ళందరూ కూడా ఎంత కష్టపడ్డారంటే స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం అంతా వాళ్ళే తీసుకొని చాలా బాగా చేస్తున్నారు. నా పేరు ఫస్ట్ నేమ్ రమేష్. నేను నా మిస్సెస్ ఒకసారి కౌన్సిలర్, నేను జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను ప్రస్తుతం డాక్యుమెంట్ రైట్లో నా కొడుకు వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్, రీసెంట్గా పెళ్లి అయిపోయింది. నా కొడుకు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, నా కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐఎమ్ ఫస్ట్ నేమ్ రమేష్. థ్యాంక్ యూ. నేను సీఏ ఇస్తాను మెడ్రాస్లో. ఆ తర్వాత ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను. ఇంకా నాకు ఓన్లీ అన్నమాట. అక్కడ మా ఇక్కడే చదువుకోండి. వేదిక నడిచిన గురువులందరికీ మాదావేదనాలు తెలుసుకుంటాం. ఇక్కడ విజేసిన నా మిత్రులందరికీ శుభాభివందనాలు తెలుపుకుంటూ నిశ్చయిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్. తర్వాత నా పేరు రామచంద్ర. 10th B సెక్షన్ బీటెక్ చేసింది. నెక్స్ట్ సార్. ఎనీబడి ఎల్స్ ప్లీజ్. తర్వాత బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు మాట్లాడేస్తే. నా పేరు శివకుమార్. 10th B సెక్షన్. నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా పేరు నాగేంద్ర ప్రసాద్. 10th E సెక్షన్. నాకు ఒక కొడుకు బీటెక్ అయిపోయింది. నేను ఇక్కడే జెడ్పీ స్కూల్లో స్పెషల్ ఎడ్యుకేటర్గా పనిచేస్తున్నాను. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, డిజబుల్ చిల్డ్రన్కి నేను స్పెషల్ టీచర్గా పనిచేస్తున్నాను ఇక్కడ జెడ్పీ స్కూల్లో. అంటే వివిధ ప్రతిభా పిల్లలు మీరు ట్రైన్ చేస్తారు, రైట్? థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఎ గ్రేట్ జాబ్. నా పేరు రాముడా. అప్పట్లో 8th క్లాస్
పిల్లలు సార్ ఓకే నా పేరు మదన్ మోహన్ టీఆర్ 10th స్టాండర్డ్ ఏ సెక్షన్ ఐసీసీ బ్యాంకులో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు ఒక కొడుకు ఇప్పుడే బిజినెస్ డిగ్రీ కంప్లీట్ చేశాడు, జర్మనీలో ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్లీజ్. Next please. Thank you very much. Next. Okay, kami sabila ahwanistunnanu. మనసులు ఆగవు ఈ వేళ అంతా ఒక్కటై నడిచే బాటలో Life is beautiful, life is beautiful. ఒకటే గొంతుగా పలికే పాటలో Life is beautiful, life is beautiful. లేత లేత చిగురు లాంటి ఆశ ఆశయంగా మారుతుంది నేడు కమ్మ గాలి తీసుకున్న శ్వాస కొత్త పాట పాడుతుంది చూడు Put your hands in the air and clap your hands. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమేరా ఊపిరి స్నేహమేరా పెంపిది స్నేహమే జీవితం స్నేహమేరా శాశ్వతం Oh,
శ్రీకాంత్ సార్ ఒకసారి లేస్తే ఒకసారి అందరికి హాయ్ చేయండి. కాలేజ్ బొమ్మల బస్సు ఆ సీన్ చూసిన వర్షం కాలేజ్ బొమ్మల బస్సు ఆ సీన్ చూసిన వర్షం రేగిస్తే పెద్ద ఇష్యూ మన్మధుడు డిష్ జిందాగా సిదా చిన్న జిందాగా జిందాగా చిదా చిన్న జిందాగా బెడదగింద బొమ్మ చూడకుంటే తప్పు బెడదగింద బొమ్మ చూడకుంటే తప్పు ఒళ్ళే సూపర్ అదే చెంపదప్పలకి కృష్ణమూర్తి గారు అలా అయితే నాకు బాగా గుర్తుంది. చెంపదప్పలకి కృష్ణమూర్తి గారు అయితే గుర్తుంది నాకు. సూపర్ సార్ మీరైతే కదా ఎక్సలెంట్. గాజువాక పిల్లమే గాజులో లగాదా గాజువాక పిల్లమే గాజులో లగాదా గాజువాక పిల్లమే గాజులో లగాదా అది చిత్రమా మౌన శిలల చైతన్యము తులక మలచిన సజీవ కల్పన అది శిల్పమా అది శిల్పమా. Everyone down? Everyone up? Ready? Down, up, come on. Once again. Everyone change. Everyone down. 1, 2, 3, 4. Ready? 1, 2, 3, 4. Left and right. Come on. Left, right. Come on. Left, right. Once again. Everyone change. Once again. Repeat. 1, 2, 3, 4, come on. 1, 2, 3, 4, come on. Everyone change. Everyone prepared? Small crowd, come on. Just follow me.
Just follow me. Left hand. Both hands up. Say one, Manju, 1, 2, 3, 4, 1, 2, 3. Alvima. Gangnam Style. Super Gangnam Style. Open Gangnam Style.
అభినందనలు చెప్తా ఉన్నాను. దేవుడు మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలా. ముఖ్యంగా బీపీ షుగర్ అనేది మీ దరిదాపుల్లోకి రాకూడదని రోజు 1 గంట నాకు ఉండమని చెప్పండి మేడం. వెయిట్ కూడా తగ్గించేస్తాను. హ్యాపీగా జరుగుతారని మా గురించి ఏదైనా విషయాలు తెలిస్తే ఒక నిమిషం స్పందించండి అంటే చాలు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. Good evening. It is late for me to start. I think it is Janagana Mana. Every program is completed without me. You think I am absent for the school? Nothing like that. But without physically you are all right, mentally you are dead. This is fact I am telling. And totally you neglected the ground people, that is PETs. So clap for PETs once. Thank you so much for your kind concern of ground employees. That is more important. ఇప్పుడు కూడా చూస్తుంటే టీవీ కట్టుకొని పోయి ఉంటారు మా ఇంట్లో కూడా. ఈవెన్ మీ అంటే వరల్డ్ కప్ స్టార్ట్ అయింది, ఐపీఎల్ ఎండ్ అయింది. ఎవ్రీడే యూస్ టు వాచ్ టీవీ వై బికాస్ ఆఫ్ క్రేజ్ ఆఫ్ గేమ్స్. సో దిస్ ఇస్ లాస్ట్ ఛాన్స్ ఫర్ మీ టు స్పీక్ లైక్ దిస్ టు యూ. ఐ యామ్ సో హ్యాపీ ఫర్ ఆల్ దీస్ యాక్టివిటీస్ and concerned about all the teachers. Keep it in your mind forever and ever. My blessings to you all and my colleagues, greetings, and my wholehearted blessing to all the people who visited here, and God bless you once again. Thank you so much for this opportunity given to me. Thank you. Give me time to leave the place. Once again, thank you so much. God bless you all. God bless you all. శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. ఎక్కువ టైం తీసుకోను, మధ్యలో సార్ గారు ఎంటర్టైన్ చేస్తూ ఇచ్చారు. ఒకటే ఇంతమందిని ఒక్క చోట చూస్తే మాకు మీరు ఇచ్చినటువంటి బిర్యానీ కంటే కూడా హైదరాబాద్ బిర్యానీ లాగా ఉందన్నమాట. చాలా బాగుంది. ఒక రకంగా 10కి పైన ఇలాంటివి మేము అటెండ్ అయినాము. ఒక్కొక్క సెక్షన్ ఇస్తూ వచ్చారు. కానీ ఈసారి ఇంతమందిని, అందులోనూ స్పెషల్ ఎంటర్టైన్మెంట్స్ ఇచ్చారు. మమ్మల్ని కూడా బాగా సర్వ్ చేశారు. మంచి యాంకర్ని సంపాదించారు. ఐ బ్లెస్ ఆల్ ద కమిటీ మెంబర్స్ హు ఆర్ బిహైండ్ దిస్ ప్రోగ్రామ్. ఈ స్కూల్కి నేను 79 డిసెంబర్ వచ్చాను. 81లోనే మీరు అంటే జస్ట్ నేను మీలాగానే కొత్తగా అనుకున్నాను. కానీ మాకంటే చాలా యంగ్గా ఉన్నారు, వయసులో కాదు మెంటల్గా. దిస్ కీప్ ఇట్ అప్. ఇప్పుడు ఉండేటటువంటి పొల్యూటెడ్ ఏరియాలో సార్ చెప్పారు కదా, స్నేహం అనేది చాలా గొప్పది. మా కాలంలో అలాంటి పాటలు వస్తాయండి. ఈ కాలం వస్తుందేమో మాకు తెలియదు అనమాట. ఎందుకంటే మీరు అవే ఫ్రమ్ ఆల్ దీస్ మీడియా. బట్ బైబిల్ ప్రకారంగా కూడా అనేక రకాలైనటువంటి సమయాల్లో ఆదుకునేటటువంటి స్నేహితుడు ఒక్కడే ఉంటాడు. సార్ చెప్పినట్టు తెలుసు సార్, అన్నీ చెప్పారు కదా, 6 నిమిషాల్లో మనల్ని చూసుకునేవాళ్ళు. ఆ స్నేహితుడు అనేది మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇరువురు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అక్కడ రిలేషన్షిప్ కానీ మనసుకు తోడే ఉండేవాడు. చాలా మంది మేము కలిసి వస్తామంటారు, మేము చేస్తామంటారు, కానీ సమయం ఇవ్వకపోయినప్పుడు లేకపోవచ్చు. కానీ గుడ్ ఫ్రెండ్స్ ఆర్ రే, కీప్ దెమ్ విత్ కేర్. కాబట్టి మీరందరూ కూడా గుడ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాం. ఎందుకంటే అది సూపర్లేట్ డిగ్రీ తర్వాత దానికి ఏం అంచలేదు. కానీ గుడ్ అనేది ఇట్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. యాజ్ ఎ టీచర్గా మీరందరూ కూడా గుడ్ స్టూడెంట్స్, మేమందరూ కూడా గుడ్ టీచర్స్. ఈయన కూడా గుడ్ యాంకర్, చాలా బాగా చేస్తున్నారు. అంటే ఒకటి కాదండి, ఇతరులని సంతోషపెట్టడానికి ఏ పనైనా పర్వాలేదు. ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ సార్, దిస్ ఇస్ వెరీ మచ్. మాకు కూడా టాలెంట్ ఉందని నేను చెప్పను, కానీ లేదు మేడం, నేను ఈ ఫీల్డ్లో చాలా హ్యాపీగా.
కరుణాకర్ గారు స్పెషల్ ఐటమ్స్ పెట్టారు. మిమ్మల్ని కాదు మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేస్తూ భాగస్వామ్యం చేశారు. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. గాడ్ బ్లెస్ యు అన్న. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఈ రీతిగానే అందరికీ ఇప్పుడు మేడం చెప్పినట్టు డీప్ ఫ్యూజన్ ఉంటాయేమో నాకు తెలియదు, కానీ నాకైతే లేదమ్మా. దేవుడు కూడా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా అదే రీతిగా దేవుడు మీకు ఇచ్చిన పూర్ణ ఆయుష్తో సంతోషంగా ఉంటూ సంతోషపెడుతూ సమస్యలు ఈరోజు వస్తాయి, రేపు మీరు డోంట్ కేర్ అబౌట్ ఇట్. బికాస్ వీఆర్ ఆల్ బార్న్ టు విన్. వీఆర్ ఆల్ బార్న్ టు విన్, నాట్ టు లూజ్. సో మేక్ ఇట్ ప్రాబ్లం. డోంట్ థింక్ ఇది ఈజ్ ఎ ప్రాబ్లం. ఫైట్ చేయాలి. చీకటి ఉంటేనే వెలుగుకి సూర్యుడు రాకపోతే మళ్ళా సూర్యుడు కోసం ఎదురు చూస్తాం. ఆ రీతిగా సమస్యలను జయించిన వాడే దేవుడు కోరుకున్న మనిషి. వాళ్ళకే బైబిల్ ప్రకారం కూడా జీవ కిరీటం అనేది ఇస్తాడు. పోటీలు అందరూ పాల్గొంటారు. కష్టపడి వితిన్ సెకండ్స్ గెలుపొందిన వాడే ఆ యొక్క టైటిల్ పొందుకుంటాడు. ఆ రీతిగా మనం అందరం కూడా వీఆర్ ఆల్ విన్నర్స్. డోంట్ థింక్ దట్ వీఆర్ ఆల్ లూజర్స్. టుడే యూ మే బి ఎ లూజర్, బట్ టుమారో డెఫినెట్లీ యూ విల్ బి ఎ కాంకరర్, నాట్ ఎ విన్నర్. వీఆర్ ఆల్ కాంకరర్స్. వీఆర్ ఆల్ కాంకరర్స్. కాబట్టి మాతో ఉన్న వాళ్ళు నన్ను తీసుకొని దేవుడు మీది మాస్టారు, నూటికో కోటికో ఒకరు, ఎప్పుడో ఎక్కడో ఆ దేవుడు మీది మాస్టారు, ఆ దేవుడు మీది మాస్టారు. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ తర్వాత వదులుకొని వచ్చేదా మేడం, అదే రాదా నేను పట్టుకొని కొడతారనుకుంటే మేడం గుండీలు వస్తాను. కాకపోతే యాభై కొట్టింది ముట్టుకోలేదు మేడం. మేడం చూస్తే చాలా భయం. తర్వాత ఇప్పుడు సుశీలమ్మ గారి మనవలను పరిచయం చేస్తున్నాం. బాగా తిట్టంగా బాగున్నాడు. హైట్ వెయిట్ వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే అంటే అబ్బాయికి ఒక చాక్లెట్ ఇస్తే అబ్బాయికి రొట్టించినట్టు నాకు ఎందుకో డౌట్. ఇక్కడ వీళ్ళు బిట్వీన్ 40-50 ఏళ్ళ చిరంజీవులు అనమాట. సో మీకు అందరికీ శుభాశీస్సులు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అన్నమాట. సో మిమ్మల్ని టీచర్స్ ఇన్స్పైర్ చేస్తుంటారు. అవునండి, ఈ విధంగా ఇక్కడ వచ్చి చేశారంటే మీ మనసులో టీచర్స్ ఉన్న అనుమానం తెలుస్తుంది. ఇంకొకటి మిమ్మల్ని ఏ టీచర్స్ ఇన్స్పైర్ చేశారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నన్ను ఇన్స్పైర్ చేసిన టీచర్ మా మేడం శ్రీరామ మేడం.
బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా అన్నిటితోనేనంట ఫేర్వెల్ పార్టీ రామోళ్ళు దయచేసి రండి